భూషణం గారికి మంచి కూరగాయలు వేస్తే ఆయన్ని అవమానించినట్లు అవుతుందేమో. అసలే మంచి పని చేయడం అంటే ఆయనకు అలవాటు అనుకుంటూ ఏరి ఏరి కుళ్ళిపోయిన కూరగాయలను బుట్టలో సర్ది రంగన్న చేతికిచ్చాడు. రంగన్న ఆ బుట్టను నెత్తిమీద పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. అరే వెంకన్న, ఇంటికి కూరగాయలు పంపించేశావా? అయ్యగారు, మీరు మరీ అంతగా చెప్పాలా? మీకు ఎలా నచ్చుతాయో అలాగే పంపించాను. మీరు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోండి. మీరు ఇంటికి వెళ్ళి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అరే వెంకన్న, రేపు తెల్లవారుజామునే వచ్చాయి. ఇలాంటి అమాయకుడు ఒక్కడుంటే చాలు, హాయిగా ఏ ఖర్చు లేకుండా బోళ్ళంతా సంపాదించుకోవచ్చు. వీళ్లతో గొడ్డు చాకరీ చేయించుకోవచ్చు. మరుసటి రోజు ఉదయం వెంకన్న ముందుగా వచ్చి తోటలో పనులు చేసుకుంటూ ఉన్నాడు. అంతలో ఎద్దుల బండిపై భూషణం వచ్చాడు. భూషణం ఒంటి నిండా దెబ్బలతో కట్లతో ఉన్నాడు. భూషణాన్ని అలా చూసి వెంకన్న కంగారు పడ్డాడు. అయ్యో, ఏమైంది భూషణ్ గారు? ఏమైనా బండి గుద్దిందా? కోపంగా వెంకన్నని కొడదామని అనుకున్నాడు. కానీ కాళ్ళకి చేతులకి కట్లు ఉండడంతో వాడిని కొట్టలేకపోయాడు. అరే బండి కాదురా, నా పెళ్ళం బండది చిత్త కొట్టేసింది. దీని అంతటికి నువ్వే కారణం. అన్ని పుచ్చిపోయిన కూరగాయలు పెట్టావు, దాంతో మా ఆవిడకు ఒళ్ళు మండింది. అన్ని పుచ్చిపోయిన కూరగాయలు మొక్కలు కోసి నాకే పెట్టింది. పైగా తినను అంటే చిత్త కొట్టింది. భూషణ్ ఏమీ మాట్లాడకపోవడంతో భూషణ్ గారు అంటూ చేతులు గట్టిగా పట్టుకొని లాగాడు. దాంతో భూషణం అరవడం మొదలుపెట్టాడు. అయ్యో అయ్యో భూషణ్ గారు, చూసుకోలేదండి. ఒంటి మీద దెబ్బలున్నాయి కదా. భూషణానికి ఆ మాటలతో చాలా కోపం వచ్చింది. కానీ తిడదామంటే నోరు కూడా కదలడం లేదు. భూషణం బలమంతా కూడా తీసుకొని, అరే వెంకన్న, ఎందుకురా అన్నీ పుచ్చిపోయిన కూరగాయలే పెట్టావు, ఒక్కడు కూడా మంచిది పెట్టలేదు. భూషణ్ గారు, నాకు తెలుసు మీరు అది చూడగానే నన్నెంతో మెచ్చుకుంటారని. మీరే కదా అది 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పారు. మీలాంటి వాళ్ళు ఇంకో 10 మందికి ఉపయోగపడే పనులే చేస్తారు కాబట్టి నా చిట్టి బుర్రకి బోల్డంత ఆలోచన పెట్టి కూరగాయలను సర్దాను. మీకు ఇవి బాగా నచ్చాయి కదా. దాంతో భూషణంకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అరే వెంకన్న, నిన్ను తిట్టే ఓపిక కూడా లేదురా. నేను పోయి హాస్పిటల్కి వెళ్ళి సాయంత్రం వస్తాను. అంతవరకు కూరగాయలు జాగ్రత్తగా సర్దివ్వు. మా ఇంటి నుండి ఎవరైనా వస్తే ఇలా కుళ్ళిపోయిన కూరగాయలు పెట్టొద్దు, మంచి కూరగాయలు పెట్టు. నేను ఇప్పటికే బోలెడని మంచి పనులు చేస్తున్నాను, మరీ అంత ఎక్కువ మంచి పనులు చేయవలసిన అవసరం లేదు. మా ఇంటి నుండి ఎవరైనా వస్తే మంచి కూరగాయలు మాత్రమే ఇవ్వు, ఎవరు చెప్పినా వినొద్దు. అలాగే భూషణ్ గారు, మీ ఇంటి నుండి ఎవరు వచ్చినా మంచి కూరగాయలే ఇస్తాను. సరేరా, నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను అంటూ బయలుదేరాడు. కొంత సమయానికి రంగన్న 2 ఎద్దులు తీసుకొని వచ్చాడు. అరే వెంకన్న, ఇవి భూషణం గారి ఎద్దులు. వచ్చే వారంలో పందానికి వెళ్తున్నాయి. భూషణం గారు ఇన్ని రోజులు వీటిని సొంత తమ్ముళ్ళ చూసుకున్నారు. వీటి మీద చాలా డబ్బు ఖర్చు పెట్టారు. రాబోయే పందానికి ముందుగానే డబ్బు కట్టేశారు. అందుకని నువ్వు ఏం చేస్తావంటే పక్కనే మనం పెంచున్న పచ్చిగడ్డి కోసి వాటికి పెట్టు. అటు పక్కన ఉన్న ఎండుగడ్డిని అస్సలు పెట్టద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెంకన్న ఆ 2 ఎద్దుల వైపు చూశాడు. వాటిని చూడగానే రంగన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఓహో, ఇవి భూషణ్ గారికి తమ్ముళ్ళలాంటివన్నమాట. అరే ఎద్దుగారు, ఇలా దయచేయండి. మీరు అడుగుపెట్టి మా తోటను పావనం చేయండి. తోటలోపలికి ఎద్దులను తీసుకొని రాగానే వెంటనే కూరగాయలను తినడం మొదలుపెట్టాయి. అది చూసి వెంకన్న చాలా ఆనందపడ్డాడు. అరే ఎద్దుగారు, ఇటువైపు రండి. ఈ టమాటాలను తినండి. అటువైపు చూడండి, వంకాయలున్నాయి. ఇంకోవైపు రండి. కొంత సమయానికి ఎద్దులు కడుపు నిండా తిన్నాయి. అవి అక్కడితో ఊరుకోకుండా కూరగాయల తోటను మొత్తం నాశనం చేశాయి. అరే భూషణం గారి తమ్ముళ్ళు ఎంత అల్లరి వాళ్ళు. ఈ వయసులో కూడా ఎంత హాయిగా ఆడుకుంటున్నారు. భూషణం గారు ఇదంతా చూస్తే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. అంతలో పట్నం వెళ్ళిన భూషణం తిరిగి వచ్చాడు. దూరం నుండి పొలాన్ని చూస్తూనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యో అయ్యో, నా పొలం ఎవర్రా ఇలా చేసింది? భూషణం గారు, అంతా ఆనందపడకండి.
మీ కళ్ళల్లో నీళ్లు బయటకు రావడం నేను చూస్తూనే ఉన్నాను. ఉదయం మీరు కనీసం నడవలేకపోయారు. ఇప్పుడు దెబ్బలతో ఉన్నా కూడా పరుగు పరుగున వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటేనే మీరు ఎంత ఆనందంగా ఉన్నారో నాకు తెలుస్తుంది. ఇదంతా ఎవరు చేశారు? అదిగోండి, ఎదురుగా ఉన్న మీ తమ్ముళ్ళే దీన్నంతా తిన్నారు. తర్వాత ఆనందంతో తోటలో గెంతులు వేస్తున్నారు. చూపించాడు. ఎదురుగా రంగురంగుల కూరగాయలతో చెట్లను నాశనం చేస్తూ గెంతుతున్న 2 ఎద్దులు కనిపించాయి. అంతే, భూషణం పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకొని పరుగు పరుగున వెళ్ళి ఒక ఎద్దు కాలు ఇరగగొట్టాడు. మరొక ఎద్దు పారిపోయింది. అప్పటికి కానీ భూషణం కోపం చల్లారలేదు. భూషణం కోపం చల్లారగానే వెంకన్న ద్వారా విషయమంతా తెలుసుకున్నాడు. దాంతో నెత్తి మీద చేతులు వేసుకుంటూ, అరే ఇలా జరిగిపోయిందేమిటి? ఆ ఎద్దుల మీద నేను ఎన్నో ఏళ్లుగా బోళ్ళంత డబ్బులు ఖర్చు పెట్టాను. నేనే స్వయంగా వాటి కాళ్ళు ఎరక్కొట్టేశాను. ఇదంతా ఈ వెంకన్న పని. బంగారంలా పెంచుకుంటున్న పంటంతా నాశనం అయిపోయింది. నా 2 ఎద్దుల్లో ఒకదాని కాళ్ళు విరిగిపోయాయి, మరొకటి పారిపోయింది. అరే వెంకన్న, ఇదంతా నీ వల్లే జరిగింది. పద, రచ్చబండకు. నాకు పంట నష్టం ఇవ్వకపోతే ఊరుకునేది లేదు. ఈ డబ్బు మొత్తం నువ్వే చెల్లించాలి. అంతలో రంగన్న అక్కడికి చేరుకున్నాడు. అయ్యగారు, మన ఎద్దు అడవులకు పారిపోతుంది అంటూ అక్కడికి వచ్చాడు. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. జరిగిందంతా తెలుసుకున్న రంగన్న నెత్తి మీద చేయి వేసుకుంటూ, అయ్యో అయ్యగారు, ఇదంతా అమ్మగారికి తెలిస్తే మీ పని అయిపోతుంది. భూషణం కోపంగా, ముందు పంచాయతీకి పద, అక్కడ తెలుసుకుందాం. అంతా ఈ వెంకన్న గారి చేత వసూలు చేస్తాను. అయ్యగారు, ఇప్పుడు కానీ మీరు పంచాయతీకి వెళ్తే అసలు వెంకన్నని ఎందుకు పనిలో పెట్టుకున్నారు అని అడుగుతారు. అప్పుడు మీరు కథ మొత్తం చెప్పాలి. వెంకన్నకి కళ్ళు 50,000 అప్పించానని, దానికోసమే తోటలో పనిలో పెట్టుకున్నానని చెప్పాలి. అది విన్న భూషణం కంగారు పడ్డాడు. అవును కదా, ఆ విషయం మర్చిపోయాను. కల్లో ఇచ్చిన అప్పుకి ఎవడైనా నిజ జీవితంలో వడ్డీ కట్టమంటే రచ్చబండ వారు తిరిగి నాకే శిక్ష వేస్తారు. ఇప్పుడేం చేయాలరా బాబు అంటూ నేల మీద కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. వెంకన్న మాత్రం ఇంకా భూషణం గారు ఆనందం తట్టుకోలేక ఏడుస్తున్నారని అనుకుంటూ ఆనందంగా వాళ్ళ వైపు చూడసాగాడు. భూషణం కొంత సమయానికి సర్దుకొని, అరే వెంకన్న, నీకో దండం, ఇక్కడి నుండి వెళ్ళిపో. మరి ఎప్పుడు నా కళ్ళకు కనిపించుకో. నీ వల్ల నాకు జీవితంలో జరిగిన అంత నష్టం ఎవరి వల్ల జరగలేదు. వెంకన్న దిగులుగా, అదేంటి భూషణ్ గారు, నన్ను వెళ్ళిపోమంటున్నారు? మీ వడ్డీ ఇంకా తీరలేదు కదా, ఎలా వెళ్ళిపోవాలి? కావాలంటే ఇంకొక గంట ఎక్కువ పని చేస్తాను. భూషణం ఆ మాటలు విని అదిరిపడ్డాడు. అరే బాబు, నువ్వు రావద్దు, నా దగ్గర పని చేయొద్దు. నువ్వు వద్దు, నీ అప్పు వద్దు. ఇంకొన్ని క్షణాలు నువ్వు ఇక్కడే కనిపిస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు. వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో. మీరు ఎంత మంచివారు భూషణ్ గారు. మీలాంటి వాళ్ళు ఊరికి ఒకరున్నా ఊర్లో ఎంతోమంది బాగుపడతారు. మీకు ఏ అవసరం ఉన్నా నాకు కబురు పెట్టండి. ఒక పైసా కూడా తీసుకోకుండా మీకోసం నేను పనిచేస్తాను. అరే బాబు, నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు జీవితంలో నీ మొహం నాకు చూపించొద్దు. వెంకన్న అయోమయంగా ఇంటి దారి పట్టాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా గోలీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.